వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు గడిచిన వారం నుండి ఈ వారం వరకు మనందరినీ కూడా ఆయన దైవన హస్తముల కింద భద్రపరిచి కాపాడి మరలా ఈ పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరచుటకు, ఘనపరచుటకు, ఆరాధించుటకు, స్తుతించుటకు, ఆయన వాక్యాన్ని ధ్యానించుకున్నటకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యతను బట్టి మనంతగానో దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. ప్రబలమై చాలు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, అంటే పెరుగుతుందంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానమునందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ అనుభవంలోనికి అనేక మంది ప్రజలు నడిపించబడుతూ ఉన్నారు. ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. యాజకుల్లో కూడా అనేక మంది విశ్వాసమునకు లోబడిరి. శిష్యుల సంఖ్య విస్తరించడం అంటే సంఘం విస్తరించడం. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథము పునాది క్రైస్తవ విశ్వాస జీవనత, క్రైస్తవ విశ్వాసానికి పునాది. క్రైస్తవుల యొక్క విశ్వాసములకు పునాది అపోస్తలుల కార్యముల గ్రంథం మనం చదువుకుంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారినందు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడుగా స్వీకరించి ఏ విధంగా ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో జీవించాలో అనే విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉంటాం. శిష్యుల సంఖ్య విస్తరించుచున్నది. అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును బట్టి ఆయన యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచారు. దీనికి మొట్టమొదటి విషయం ఏముందండి, మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇది ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో ఉండవలసినటువంటి ప్రధానమైన విషయం. అంటే మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, విశ్వాసమునకు లోబడాలి. శిష్యులుగా ఉండటానికి యేసు ప్రభువారు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. శిష్యులుగా ఉండాలంటే ఏం చేయాలంట? విశ్వాసమునకు లోబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము ద్వారా ఆనాటి ఆది అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏ విషయాలైతే బోధిస్తూ ఉన్నారో ఆ విషయాల పట్ల విశ్వాసం ఉంచి దేవునికి లోబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము వాళ్ళు ఏ విధంగా
దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధి చెందేరు అనేటువంటి విషయాన్ని ఒకసారి లేఖనముల ద్వారా మనము పరిశీలన చేసినట్లయితే మనం అంతకుముందు ధ్యానించుకున్నటువంటి వాక్యమే. మొట్టమొదటి విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆది అపోస్తలులకు దేవుడు వారికి చెప్పినటువంటి విషయాన్ని వారు గ్రహించుకుని యేసు ప్రభు వారు చెప్పిన ప్రకారంగా వారు చేయటం ప్రారంభించారు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడికి అంగీకరించాలంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని సేవకులైనటువంటి వారు, దేవుని పరిచర్యలో ఉండేటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణను బట్టి దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలకు బోధించాలి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలు ఎలా ఉండాలంటే విశ్వాసమునకు లోబడాలి. శిష్యుల సంఖ్య విస్తరించడం అంటే ఏంటంటే, మన వ్యక్తిగత జీవితంలో కూడా అభివృద్ధి కలుగుతుంది. వ్యక్తిగత విషయాల్లో కూడా మనం అనేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు చూస్తాం. ఇప్పుడు దేవుడు మనందరికీ ఆయన కృపను అనుగ్రహించి, ఆయన నామం పేరట మనకు ఆదరణనిచ్చి, దీవెనలు ఇచ్చి, ఆశీర్వాదాలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయన మన పక్షముగా ఉండి మనల్ని బలపరిచి నడిపిస్తున్నారనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోబట్టే కదా ఆయన సన్నిధికి వచ్చేది. అవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి మనం ఆయన సన్నిధికి వస్తున్నాం. అంటే శిష్యుల సంఖ్య విస్తరించబడుతుందనే దానిలో భాగం అక్కడ ఉన్నటువంటి వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉంటే వ్యక్తిగత జీవితాల్లో కూడా అభివృద్ధిని చూస్తారు, ఆశీర్వాదం చూస్తారు, దీవెనలు చూస్తారు. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు శిష్యులుగా ఉండటానికి దేవునికి లోబడాలి. శిష్యులుగా ఉండటం నేర్చుకుంటే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం చూస్తాం, దేవుని యొక్క దీవెనలు మనం చూస్తాం. అలాగే మన యొక్క జీవితంలో నెమ్మదిని, ప్రశాంతతను, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మనం అనుభవిస్తాము. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు బయలుపరచబడుతూ ఉంటుంది. ఏ సేవకుడైతే పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి బాధ్యతను ఆయన సన్నిధికి వచ్చినటువంటి విశ్వాసులైన వారికి వాక్యాన్ని బోధించటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో సిద్ధపడుతూ ఉంటారో వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నీ జీవితంలో నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితంలో దేవుడు అన్ని విషయాల్లో నీకు ఆదరణగా ఉంటున్నాడంటే కారణం ఏంటంటే దేవుని యొక్క సేవకులు బోధించే వాక్యాన్ని బట్టి నువ్వు జీవిస్తూ నడుచుకోవడానికి ఇష్టపడుతున్నావు. కాబట్టి ఆ విషయంలో ఇంకేమన్నా లోపాలు ఉంటే సరి చేసుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు శిష్యులు విస్తరిస్తున్నారు. శిష్యులు విస్తరించడం అంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో, కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయంగాను భౌతికంగాను అభివృద్ధి ఉంటుంది. ఈ యొక్క శిష్యుల యొక్క ప్రయాణం ప్రభువుతో, పునరుద్ధారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో
ఈ శిష్యుల యొక్క ప్రయాణం ఎలా ప్రారంభించబడింది అనేది మనం ఈ పూట ధ్యానించుకుందాం కొద్ది నిమిషాలు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత 40 దినములు వారికి అగుపడుచు కనిపించి వారు ఏమి చేయాలో వారికి బోధించారు. యేసు ప్రభువారు బోధించిన ప్రకారంగా ఆ విధంగా వాళ్ళు నడుచుకున్నారు. యెరూషలేములో కనిపెట్టుకుని ఉండమని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేయాలో చెప్పారు. ఒకసారి మనం మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూస్తే ఏమని రాయబడి ఉంటుంది చూడండి అక్కడ. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెననే వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది 11 మంది శిష్యులు యేసు ప్రభువారు అపోస్తల కార్యక్రమంలో మొదట అధ్యాయంలో ఉన్నది. ఒలివల కొండ మీద ఆరోహణమై వెళ్ళిపోయే ముందు 11 మంది శిష్యులతో ప్రత్యేకంగా చెప్పిన మాట ఏంటంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆ మాట ఆయన ఊరికే చెప్పలా. ఏమని చెప్తున్నారంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రజలకు తెలియచేయడానికి అధికారం ఎవరిచ్చారు? మనుషుల ద్వారా వచ్చింది అనుకుంటున్నారు. అది దేవుడిచ్చిన అధికారం. యేసు ప్రభువారు ఆనాడు ఆది అపోస్తులకు తెలియచేసిందే ఆ అధికారమే నేటి దినాల్లో దేవుని ప్రజలకు వాక్యం బోధిస్తున్నటువంటి దైవజనులకు ఆ ప్రభువే అధికారం ఇచ్చి పంపించారు. దేవుడిచ్చిన అధికారం అది. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి అందుకే అనేక మంది దైవజనులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వారు వాక్యాన్ని ప్రజలకు తెలియచేస్తూ వారిని దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపిస్తూ ఉన్నారు. ఇది దేవుడిచ్చిన అధికారం. ఈ అధికారాన్ని ప్రశ్నించేటువంటి అర్హత ఎవరికి లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పొద్దు అనే అర్హత ఎవరికి లేదు. ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్లో మునిగిపోయి వాటిని బట్టి అహంకార ద్వారణతో ఉన్నటువంటి వ్యక్తులు మీరెవరు చెప్పమన్నా, మీరేం చేయమన్నారు అని అంటారు. కానీ ఆ అధికారం దేవుడిచ్చిన అధికారం. ఆ అధికారం దేవుడిచ్చిన అధికారం. అది దేవుని వల్ల అనుగ్రహించబడిన అధికారం. అందుకే శిష్యుల సంఖ్య విస్తరించబడుతూ ఉన్నది. దేవుని గురించి చెప్పే అధికారం దేవుని సేవకులకు దేవుడే ఇచ్చాడు. ఆ దేవునికి పరలోకంలో భూలోకంలో సర్వాధికారం ఉంది. ఆ అధికారాన్ని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు. ఆనాటి ప్రజలు ఆ యూదులలో ఆ పరిసయ్యులు శాస్త్రులు ఇవన్నీ చెప్పడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని యేసు ప్రభువారిని అడిగారు. అడిగితే యేసు ప్రభువారు నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే
ఈ అధికారం నాకు ఎవరిచ్చారో చెప్తాను మీకు అన్నారు యేసు ప్రభువారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం ఇచ్చాడు కదా, యోహాను ఇచ్చేటువంటి బాప్తిస్మము పరలోకం నుండి వచ్చిందా, భూలోకం నుండి పొందుకున్నాడా బాప్తిస్మం అధికారం అని అడిగాడు. పరలోకం నుండి వచ్చిందంటే మీరు ఎందుకు తీసుకోలేదని అడుగుతారు. భూలోకం నుండి వచ్చింది అది యోహాను ఆయనంతగా ఆయన చేస్తున్నాడంటే ప్రజలందరూ అది నమ్మి యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకుంటున్నారు. ప్రజలందరూ రాళ్ళేసి కొడతారు మనల్ని అని వాళ్ళు ఏం చేశారంటే సమాధానం చెప్పడం తెలియక ఏమో మాకు తెలియదు అన్నారు. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే అయితే ఈ అధికారం నాకు ఎలా వచ్చిందో నేను కూడా మీకు చెప్పను. ఆ అధికారాన్ని ప్రశ్నించే అర్హత ఎలా ఉంటుందంటే దేవుని గురించి తెలిసినటువంటి వారు మాత్రమే దేవుని సేవకులైనటువంటి వారిని ప్రశ్నించే అర్హత ఉంటుంది. పరలోకం నుండి వచ్చి బాప్తిస్మం యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి వచ్చిందా భూలోకం నుండి వచ్చిందా అనే దాన్ని అవగాహన లేనటువంటి వారు ఆనాడు పరిసయ్యులు శాస్త్రం. పరిసయ్యులు అంటే మాకంతా ధర్మశాస్త్రం అంతా తెలుసు అనుకునేవాళ్ళు. పరిసయ్యులు అంటే అధికారం చెలాయించేవాళ్ళు. పరిసయ్యులు అంటే అధికారం చేసేవాళ్ళు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రం వాక్యం అంతా మాకు తెలుసు అనుకునేవాళ్ళు. వాళ్ళకి తెలియలా దానికి సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి వాక్యం తెలియకోకుండా దేవుని గురించి ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉంటే దానికి సమాధానం రాదు. సమాధానం చెప్పనంత మాత్రాన వాళ్ళు తేలిక లెక్కేసుకుని ఏది పడితే చేసేస్తే దాని పర్యవసనం అంటే దాని ఫలితము అనుభవించవలసి వస్తుంది. జీవితంలో ఏదో ఒక రోజు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి యేసు ప్రభువు వారు శిష్యులతో చెప్పారు, నేను ఒక అధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. అది శిష్యులుగా చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆనాడైనా ఈనాడైనా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చి యేసు ప్రభు శిష్యులుగా చేసే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అలా బాప్తిస్మం తీసుకున్న తర్వాత వారికి బోధించాలి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొన వాళ్ళని వారికి ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. బాప్తిస్మం ఇవ్వండి, నేను బోధించిన సంగతులను వారికి తెలియచే, వాటి ప్రకారము గైకొనాలని వారికి బోధించు అని నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. అంటే మనం ఇప్పుడు ఉన్నామంటే మనతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని ఆత్మ మన మధ్య ఉంది. దేవుని సేవకుల్ని ఎగతాలుగా హేళనగా మాట్లాడేటువంటి మనుషులు ఎక్కువైపోతున్నారు ఈ రోజుల్లో. అయితే వాళ్ళు ఎగతాలు చేయొచ్చు, ఏదన్నా అవమానపరచవచ్చు, కానీ దేవుడు వారితో ఉన్నాడు. ఆ దేవుడు కల్పించుకున్న రోజున దిమ్మ తిరిగిపోతుంది. ఆ దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ సహించుకోగలిగేటువంటి సేవకుల్నే నీ దగ్గరికి పంపిస్తాను. అది గ్రహించుకోకపోకుండా రెచ్చిపోతూ ఉంటే ఆయన కల్పించుకున్నప్పుడు ఇంకా ఎవరు కూడా ఏమి చేయలేరు. పరలోకములో భూలోకములో సర్వాధికారం కలిగి ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించేది. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం ఉంది ఆయనకి. అందుకే అనేక మంది దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. అందుకే శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. మొట్టమొదటి విషయం ఏంటంటే ఏవే విషయాలు దేవుడు మనకు బోధిస్తున్నారో వాటిని గైకొనాలి. అందుకే మనం పోయినసారి చదువుకున్నాం కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యోహాను సువార్త
31 వచ్చిన అనుకుంటా, చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 వచ్చినము. యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించున్నారు. అది చూసారా, వాక్యము విని వాక్యములో నిలిచి ఉండాలి. అంటే మన జీవితాలు వాక్యములో నిలిచి ఉండాలి. చాలామంది విశ్వాసులుగా పిలువబడతారు, కానీ శిష్యులుగా పిలువబడాలంటే వారికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. బాప్తీసం తీసుకోగానే నేను విశ్వాసినేనా అని చెప్పుకుంటారు. విశ్వాసిగా ఉండటం కాదు దేవునికి కావాల్సింది, శిష్యులుగా ఉండటం కావాలి దేవునికి. ఆయన సమస్త జనులను విశ్వాసులుగా చేయమని చెప్పలా యేసుప్రభు వారు. యేసుప్రభు వారు చెప్పింది ఏంటంటే, సమస్త జనులను శిష్యులుగా. నువ్వు రక్షణ పొందుకున్నావా, మంచిదే, నువ్వు విశ్వాసమే, కానీ నువ్వు శిష్యులుగా ఉండటానికి నేర్చుకోవాలి. శిష్యులుగా ఉండటానికి విశ్వాసానికి లోబడాలి. శిష్యులుగా ఉండటానికి వాక్యానికి లోబడాలి. నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే, వాక్యమందు నిలిచి ఉండటం అంటే ఏంటంటే వాక్య ప్రకారంగా జీవించటము, వాక్య ప్రకారంగా జీవితాన్ని కొనసాగించుకుంటాము. ఆ వాక్యాన్ని బట్టే నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని విషయాల్లో ఆలోచన చేయటము. ఆ వాక్యాన్ని బట్టే దేవుని యొద్దకు నువ్వు రావాలి. ఆ వాక్యాన్ని బట్టి ఆయన నువ్వు సమీపించాలి. వాక్యమందు నిలిచి ఉండటమైన మొట్టమొదటి లక్షణం, శిష్యులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. అంటే విశ్వాసులుగా రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలకు ఉండవలసిన మొట్టమొదటి విషయం ఏంటి? వాక్యమందు నిలిచి ఉంటాం. వాక్యమందు నిలిచి ఉంటే మనం సత్యమును గ్రహించుకుంటాం. హల్లెలూయా, సత్యమును గ్రహించుకుంటాం. మనం సత్యమును గ్రహించుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశ్యం. అందుకే నాకు శిష్యులుగా ఉండండి అన్నాడు యేసు ప్రభు వారు మనల్ని. మనమేమో విశ్వాసులుగా ఉంటాకే ఇష్టపడతాం, కానీ శిష్యులుగా ఉండటానికి సిద్ధపడం. శిష్యులుగా ఉండాలని సిద్ధపడాలి. శిష్యులుగా ఉండి సిద్ధపడిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తులు శిష్యులుగా ఉండటానికి దేవుని వాక్యం ద్వారా సిద్ధపడాలి. దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. అప్పుడు మనం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉండేటువంటి పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. శిష్యుల సంఖ్య విస్తరించింది ఆది సంఘములో. శిష్యుల సంఖ్య విస్తరించేటువంటి విషయంలో వ్యక్తిగతంగా కూడా ప్రతి వారు కూడా అభివృద్ధి చెందారు. అలా మన జీవితాల్లో కూడా జరగాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్యములో నిలిచి ఉండాలి. ఎలా? దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యంలో మన జీవితాన్ని నడిపించుకోవాలి. హల్లెలూయా. ఈ మాట నేను ఒక పాస్టర్ గారు నన్ను వాక్యం చెప్పడానికి అలా ఒక సంఘానికి పిలిచాను. నేను ఇలాగే వాక్యం గురించి చెప్పాను. తర్వాత ఆ పాస్టర్ గారు నేను కలిసి వస్తున్నాను. ఈ రోజుల్లో అవన్నీ చెప్తే ఎవరు వింటారండి? వాక్యం అంటే ఎంతండి, వాళ్ళకి ఏవో కొన్ని అట్రాక్టివ్గా ఉండే మాటలు చెప్పాలండి అనుకో. అట్రాక్టివ్గా ఉండే మాటలు అంటే నో దేవుని వాక్యమే నిన్ను బలపరిచే. దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవిస్తాం. ఇలా విన్నాం కదా. యేసు ప్రభు వారి శోధన వస్తే ఎలా జయించారు? వాక్యం ద్వారా జయించారు. అందుకే శిష్యులుగా ఉండటానికి సిద్ధపడేవారు మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే వాక్యములో నిలిచి నేర్చుకోవాలి. ఈ నిలిచి ఉండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎందుకంటే ఆ శిష్యత్వాన్ని చెడగొట్టడానికి కొన్ని పరిస్థితులు మన జీవిత విధానంలో ఉంటాయి, మన జీవన విధానంలో ఉంటాయి. లోకాసు వార్త 14వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 14వ అధ్యాయం. లోకాసు వార్త 14వ అధ్యాయంలో 26వ వచనం చదవండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే వాక్యములో నిలిచి ఉండేటువంటి సిద్ధపాటు నీ హృదయానికి ఉండాలి. వాక్యానికి లోబడేటువంటి మనసు నీకుండా. యేసు ప్రభు వారు వాడు ద్వేషించమంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని, దేవుని నువ్వు ప్రేమించమని చెప్తున్నాడు. వారికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికి నీ మనసు నిలుపుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఆ పరిస్థితులు మనకు వచ్చినప్పుడు దేవుని ప్రేమ నుండి అవి మనల్ని దూరం చేయకోకుండా ఉండేటట్లుగా మనం జాగ్రత్త పడాలి. అందుకు ఆ పదాన్ని అక్కడ ఉపయోగించారు. అంటే మనం ఏదన్నా ద్వేషిస్తున్నామనుకో, ఆ ద్వేషించే చోటకి మనం వెళ్తామా? ద్వేషించే చోటికి మనము వెళ్ళాం. ద్వేషించే విషయాలు అవి గ్రహించుకోవాలి. నువ్వు వాక్యంలో నిలిచి ఉంటే వాళ్ళని వదిలిపెట్టమని కాదు, వాళ్ళతోనే ఉండాలి. అయితే నువ్వు వాక్యంలో నిలిచి ఉంటే నిన్ను దేవునికి దూరం చేయడానికి వారు ఏం చేస్తున్నారు అనేది నీకు గ్రహింపు వచ్చేస్తాయి. గ్రహింపు వచ్చినప్పుడు నువ్వు వాక్యాన్ని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అవసరమైతే వారికి దూరంగా ఉండాలి. దేవుని విషయం చివరికి ప్రాణాన్ని కూడా ద్వేషించాలి. అది ప్రాణం అంటే ఎంత తీపో! మనిషికి ప్రాణం అంటే తీపి ఎవరికి ఉండదు చెప్పండి? ప్రాణాన్ని ఇచ్చేస్తారని ఎవరన్నా అంటారా? ఊరినే కిరసన డబ్బా నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు వాళ్ళని అసలు ఇవ్వాలనేదే ఉండదు. వాళ్ళ ఊరికినే కెమెరాల కోసమనో ఆ చూసే నాయకులు ఏదన్నా ఇస్తారేమోనని కిరసనాల డబ్బా నెత్తి మీద పెట్టుకుంటారు. అవన్నీ ఊరికినే చేసేది. ప్రాణం ఎవరైనా ఇస్తారా? ప్రాణాన్ని ద్వేషించమంటే అర్థం ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని కూడా నువ్వు ప్రేమించుకోవడం. ఒకవేళ అవసరమైతే దేవుని వాక్యం కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా, దేవుని నువ్వు ఆయన శిష్యులుగా సిద్ధపడాలంటే వాక్యము కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీకు ప్రాణ నష్టం జరుగుతుందా అయినా సరే వాక్యాన్ని మాత్రం మనము వదిలిపెట్టకూడదు. దేవుణ్ణి మాత్రం మనము వదిలిపెట్టకూడదు. షడ్రకు మెషక అబేద్నెగోలు ఏం చేశారు? దేవుని వదిలిపెట్టేశారా? నువ్వు ఆ విగ్రహానికి మొక్కపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేసేస్తానని నెబుకద్నెజరు రాజు అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? రాజా, ఈ విషయంలో నీకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మాకు లేదు. ఆ అగ్నిగుండంలో నుంచి దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే ఆ అగ్నిగుండంలో కాలిపోతాం, కానీ నువ్వు చేయమన్న పని మాత్రం నువ్వు నిలబెట్టిన విగ్రహానికి మాత్రం మేము అది ప్రాణాన్ని సహా ద్వేషించడం అంటే అగ్నిగుండంలో పడేసేసారుగా. పడేసేసారు. ఏమైనా జరిగిందా? అలాగే ఆయన ఉన్నాడా లేదా? అగ్ని వంటి శ్రమల్లో నువ్వు ఉన్నప్పటికీ ఆయన మనతో కూడా, అది నువ్వు శిష్యులుగా సిద్ధపడేటప్పుడు నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టి ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. షడ్రకు మెషక అబేద్నెగోలు ఆ తీర్మానం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు తీసుకున్న తీర్మానాన్ని బట్టి నా శిష్యులు, నా బిడ్డల్ని నేను కాపాడాలి అని వారితో కూడా ప్రభు ఉన్నాడు. వారి ఎంటుకలు కూడా కదిలిపోలేదు. చూసారా? నువ్వు ఒకవేళ దేవుని కొరకు కొన్ని విషయాలు నువ్వు ద్వేషించి దూరంగా ఉందా,
దానివల్ల దేవుడు నీకు మేలు జరిగేటట్టుగానే చేస్తాడు, కానీ నీకు మాత్రం ఎలాంటి హాని జరగదు. హల్లెలూయా. కాబట్టి శిష్యులుగా ఉండేటప్పుడు ఆ జాగ్రత్త, మొట్టమొదటి జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మన ప్రాణంతో సహా దేవుని కొరకు ద్వేషించేవారు, అంటే దేవుని కొరకు నిలబడే ప్రాణం పోయినా ఎవరైనా దేవుని కంటే ఎక్కువ కాదు, నాకు దేవుని వాక్యంలోనే నేను ఉండాలి, దేవుని వాక్యం కొరకు నేను జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం తీర్మానం తీసుకుని సిద్ధపడి సాగిపోవాలి. హల్లెలూయా. తర్వాత విషయం చూడండి, ఇక్కడే 14వ అధ్యాయంలోనే 27వ వచనం చూడండి. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు. శిష్యులు అవ్వాలంటే సిలువ అంటే శ్రమలు, కొన్నిసార్లు బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, ఆయన వాక్యాన్ని చదువుకోవాలి, ఆయనకు కావలసినటువంటి నీకు కావలసినటువంటి ఆదరణ ఆయన ద్వారా నీకు వస్తుందని నీ శ్రమల్లో, నీ ఇబ్బందులను నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అలా సిద్ధపడాలి. శిష్యులు అనేవారు అలా సిద్ధపడాలి, శ్రమ అయిన బాధ అయినా. తర్వాత విషయం చూడండి, 33వ వచనం చూడండి. ఆ ప్రకారం మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాదు. శిష్యులు అవ్వాలంటే 3 విషయాలు. మొట్టమొదటిది సొంత రక్త సంబంధంలో ప్రాణంతో సహా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుకోవడం. దేవుని కొరకు ఎంత ఒకవేళ బంధువులకు దూరం అయితే కొన్ని మాటలు పడతాం, అయినా సరే దేవుని కొరకు నిలబడాలి. అలాగే ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా సరే దేవుని మాత్రం వదిలిపెట్టకూడదు. రెండోది శ్రమలు వచ్చిన, బాధ వచ్చిన దేవుని మాత్రం వదిలిపెట్టకూడదు. మూడవది మనం కలిగినదంతా కూడా విడిచిపెట్టాలి. అంటే కొన్ని విడవలేము, మనం విడిచిపెట్టలేనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి మన హృదయంలో, వాటన్నిటిని విడిచిపెట్టాలి. లోకంలో ఉన్న పరిస్థితులన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా సమర్పణతో జీవిస్తున్నారు కాబట్టి శిష్యుల సంఖ్య విస్తరించబడుతూ ఉన్నది. హల్లెలూయా. శిష్యుల సంఖ్య విస్తరించడంతో పాటు వ్యక్తిగత జీవితాల్లో కూడా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను, దీవెనలను ప్రజలు పొందుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజలు ఆ విధంగా పొందుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో సాగిపోతూ ఉన్నారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులుగా ఉండడం నేర్చుకోవాలి. శిష్యులుగా ఉండడానికి సిద్ధపడాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం సిద్ధపడాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా సిద్ధపడాలి. అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే శిష్యులందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మధ్యకి దిగి వచ్చి అద్భుత కార్యాలు ఆది సంఘంలో జరిగించి, అలాగే మనతో ఇదిగో యుగ సమాప్తి వారికి సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని ప్రభు చెప్పిందని ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్య ఆయన ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. కాబట్టి ఆ విధంగా శిష్యులుగా ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం, మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. శిష్యులైన వారే దేవుని యొక్క రాజ్యంలో పాత్రలు అవుతారు. మనం రక్షణ పొందుకుంది ఎందుకంటే శిష్యులుగా సిద్ధపడుతూ ఆయనను అనుసరించి ఆయన పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి, ఈ పాపము నుండి, శాపం నుండి దేవుడు మనం విడిపించాడు. కాబట్టి మరలా వాటన్నిటి నుండి మనం హృదయంలో నుండి తీసివేసి వాటిని విడిచిపెట్టేసి లోక సమయాన్ని దేవుడిని వెంబడించే వారిగా తీర్మానం చేసుకోవాలి. అప్పుడు మన సంఘం అభివృద్ధి చెందుతుంది, మీ వ్యక్తిగత జీవితాల్లో అభివృద్ధి చూస్తాడు, దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తారు, ఆయన నామం మహిమపరచబడుతుంది, ఆయన రాజ్యంలో మనందరం కూడా చేర్చబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అతి మనసు కలిగి ఉన్నావా?
ఆ విధంగా శిష్యులు సిద్ధపడటానికి మనం సమర్పించుకుందామా, ప్రార్థించుకుందాం. తండ్రి మూసుకోనండి ప్రభువా. ఆది సంఘములో శిష్యులు విస్తరించారు ప్రభువా. అవును నాయన, శిష్యులు విస్తరించినటువంటి వ్యక్తిగత జీవితాల్లో కూడా అభివృద్ధిని మేము చూసుకుంటున్నాం. నువ్వు సమస్త జనులను శిష్యులుగా చేయమని అపోస్తులు చెప్పారు. అలాగే వారు బోధించారు, వాక్యంలో నిలిచి ఉన్నారు. ఆ విధంగా నేను కూడా నా జీవితాన్ని మీకు అప్పగించుకుని మీ సన్నిధిలో నిలుచుండటానికి నాకు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, అపాయకరమైన దినాలు, అంచె దినాలు, నిరాకరణలో నేను ఉండటానికి, ధైర్యంగా నీ కొరకు నిలబడటానికి, నేను సిద్ధపడటానికి, నీ శిష్యునిగా ఉండటానికి నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను.